హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నా. ఈ వీడియో వచ్చేసి మనకి ఎస్హెచ్జిడి రన్నింగ్ గురించి, అలాగే మనకి ఎస్హెచ్జిడి రిజల్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. చాలామంది అయితే ఎస్హెచ్జిడి రిజల్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. కొందరు అయితే రన్నింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకొందరు అయితే ప్రాక్టీస్ చేయాలా అనే కన్ఫ్యూజన్లో చాలామంది అయితే ఉన్నారు. ఎవరికైతే నేనైతే ఖచ్చితంగా క్వాలిఫై అయితే అన్న నమ్మకం ఉంటుందో వాళ్ళైతే ఖచ్చితంగా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మీకు వచ్చిన మార్క్స్ ఫైనల్ అయితే కాదు, దాంట్లో నార్మలైజేషన్ మార్క్స్ కలిసి, అలాగే మనకి ఎన్సీసీ బోనస్ మార్క్స్ కలిపి మీ స్కోర్ అయితే ఇంక్రీజ్ అయ్యి మీరు క్వాలిఫై అవుతారు కావచ్చు. మీకు వచ్చిన స్కోరే ఫైనల్ అనుకోకండి, ఎందుకంటే అందరూ ప్రాక్టీస్ అయితే చేయండి. ఎందుకంటే మనకి లాస్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి రన్నింగ్కి చాలా అంటే చాలా టైం ఇచ్చారు. కానీ ఈసారి మనకి అంత టైం ఉండకపోవచ్చు. అంత టైం ఇచ్చినా కూడా లాస్ట్ ఇయర్ మనకి చాలామంది అయితే డిస్క్వాలిఫై అయితే అవ్వడం అయితే జరిగింది. సో రన్నింగ్ అయితే నెగ్లెక్ట్ అయితే చేయకండి. అందుకే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేయండి. రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తే పోయేది ఏం లేదు, మనకే ఫిట్నెస్ ఉంటుంది. అదేవిధంగా ముందున్న సిఐఎస్ఎఫ్ ట్రేడ్స్మెన్ కానీ ఇంకేదైనా నోటిఫికేషన్లకి ఆ రన్నింగ్ అనేది అయితే యూజ్ అవుతుంది అక్కడ. అలాగే మీకు మెడికల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి సాల్వ్ అయితే చేసుకోండి. మ్యాక్సిమం ఇప్పుడే సాల్వ్ చేసుకుంటే మీకు ఈవెంట్స్ అప్పుడైతే మనకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మనకి రిజల్ట్ ఎప్పుడు వస్తుందని చూసుకున్నాడైతే మనకి మేలోనైతే రిజల్ట్ అయితే రావడానికి అయితే ఛాన్స్ ఉంది. రిజల్ట్ వచ్చిన వెంటనే రన్నింగ్ స్టార్ట్ చేస్తా అంటే మనకైతే రన్నింగ్ అయితే టైం అయితే ఉండదు. మీరైతే రన్నింగ్కి ఎంత కష్టపడతారో అంత రిజల్ట్ అయితే ఉంటుంది. అయితే గుర్తుంచుకొని రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఎస్హెచ్జిడిలో ఎంత స్కోర్ వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి.